ఆఫీస్కి వెళ్ళట్లేదా? జాబ్ పోయింది. అయినా వాళ్ళు ఇచ్చే జీతానికి గొడ్డు చాకరీ ఎవరు చేస్తారు? కష్టం లేని జాబ్ ఏముంటుంది? ఊరికే కూర్చోపెట్టి శాలరీ ఇవ్వరు కదా. అబ్బబ్బబ్బా, ఏంటే నీ నసా? నాకు జాబ్ సెట్ అవ్వదు. నేను బిజినెస్ చేసుకుంటాను. ఇప్పటికీ 1 సంవత్సరంలో 4 జాబ్స్ మారారు. బిజినెస్కి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు? అప్పులు చేసి మమ్మల్ని ముంచేయకండి. నా మాట వినండి. కష్టపడే శక్తి ఉన్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోకపోతే వయసు మళ్ళాక బ్రతకడానికి కష్టపడాల్సి వస్తుంది. బిజినెస్ చేయడానికి కావలసిన పెట్టుబడి కోసమైనా కొద్ది రోజులు ఉద్యోగం చేయండి. 6 months later. బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? బుద్ధొచ్చిందమ్మా. నీ గీతా సారాంశం అర్థమైంది. ఒళ్ళొంచి పనిచేస్తే ఏ పనైనా కష్టం అనిపించదు. ఆ పని ఇష్టం లేకపోతే తప్ప. నాకు బిజినెస్ అంటే ఇష్టమే, కానీ బిజినెస్ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే స్టార్ట్ చేస్తాను.